అండి, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపిస్తాను. అదేంటంటే ఓవర్ నైట్ ఓట్స్ అండి. ఈ ఓట్స్ అన్నది మన హెల్త్కి చాలా మంచిది. అలానే ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. స్టవ్తో పని లేకుండా 1 డే బిఫోరే నైట్లో ఈ ఓట్స్ని నానబెట్టుకొని మనము పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఎటువంటి హడావుడి లేకుండా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1/2 కప్పు రోల్డ్ ఓట్స్ని తీసుకున్నానండి. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేవనుకోండి, మామూలుగా మనకి దొరికే ఇన్స్టెంట్ ఓట్స్నైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల చియా సీడ్స్ని వేసుకుంటున్నాను. చియా సీడ్స్ కొన్ని ఎక్కువే వేసుకోండి. తర్వాత ఇందులో 5 బాదం పప్పులు, 6 జీడిపప్పులు, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ బాగా మునిగేలా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, అప్పుడే ఓట్స్ అన్నవి బాగా నానుతాయి. ఇప్పుడు ఇందులోకి విత్తనాలు తీసేసిన డేట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పెరుగును వేసుకొని ఈ ఓట్స్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. అలానే ఇందులో వాల్నట్స్ కానీ పిస్తా కూడా వేసుకోవచ్చు. మనం ఇష్టం అండి, మనకి ఏవి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అలానే సీడ్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఎన్ని తినగలుగుతామో అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 5-6 గంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి బయటనే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, తినే ముందు 1 గంట తీసి బయట పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఓట్స్ అయితే బాగా నానిపోయి చూడండి, ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉంది చూడండి. ఈ విధంగా మనము పాలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, తినడానికి కొద్దిగా లూజ్గా బాగుంటాయి. మనము కొద్దిగా పాలు వేసుకున్నాం అనుకోండి, గట్టిగా అయిపోతాయి. తర్వాత ఇందులోకి న్యాచురల్ స్వీట్నెస్ కోసము హనీని వేసుకోవాలి. హనీ మీ ఇష్టం అండి, ఎంత స్వీట్ తినగలుగుతారో అంత వేసుకోండి. వేసుకొని ఈ హనీ ఈ ఓట్స్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఏవైనా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ లేవనుకోండి, ఒట్టిగా ఇలా ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. కాకపోతే ఫ్రూట్స్ యాడ్ చేసామనుకోండి మరింత హెల్తీగా ఉంటుంది. అంతేనండి, ఓవర్ నైట్ ఓట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా తినడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.